నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఒక ధర్మ సందేహం అని చెప్పుకోవచ్చు. ఈ నల్ల పూసలు ఏదైతే ఉంటాయో, ఇప్పుడు ఇలాంటి చైన్ కావచ్చు, లేకపోతే నార్మల్ మొత్తం గోల్డ్ చైన్ ఉన్నా అందులో ఒక 2 నల్ల పూసలు ఉన్నా సరే కావచ్చు, పెళ్ళి అవ్వకముందు అస్సలు వేసుకోకూడదు అంటారు. పెళ్ళి అయినాక మాత్రమే నల్ల పూసలు వేసుకోవాలి గొలుసు అని అంటారు. అంటే నాకు తెలిసి నాలాగా చాలా మంది రిలేట్ అవుతారు. చిన్నప్పటి నుంచి అమ్మ మెడలో ఉన్న నల్ల పూసలు తీసుకొని వేసుకోవడము అలాంటివి చేసినప్పుడు పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు అనమాట. అసలు దానికి కారణం ఏంటి? పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఎందుకు వేసుకోవాలి? తప్పకుండా. అంటే మనకి పెళ్ళి కాకముందు కూడా, అంటే ఇవాళ రోజుల్లో నల్లపూసలు అనేది, అంటే ఇప్పుడు సపోజ్ మనం వివాహం అయిన తర్వాత స్త్రీలు వేసుకునే నల్లపూసలు ఏవైతే ఉంటాయో దానికి ఇప్పుడు మనం ఒక షో కోసం కొంతమంది వేసుకుంటారు. అవి క్రిస్టల్స్ మోడల్స్లో ఉంటాయి. ఆ నల్లపూసలకి చాలా తేడా ఉంది. సో ఇలా క్రిస్టల్స్ రూపంలో ఉండేవి ఎవరైనా సరే వేసుకోవచ్చు, ఫ్యాన్సీగా ఉండేవి. సో దానికి పెళ్లితో సంబంధం లేదు. కానీ ఏవైతే మీరు చెప్పిన నల్లపూసలు అనేవి స్పెసిఫిక్గా ఉంటే కొద్దిగా చిన్న సైజు ఉంటాయి, లేదంటే ఇంకొద్దిగా పెద్ద సైజు ఉంటాయి. అవి కేవలం పెళ్లి కోసమే ఎక్కువ ఉపయోగం. ఎందుకని అంటే అది పైగా రెండోది ఏంటంటే, ఇంకా బాగా ముందు తరాలకు వెళ్తే కనుక ఆ నల్లపూసలు అనేది కూడా ఖచ్చితంగా ముందు ఎవరో ఒక పెద్ద ముత్తైదు వాటిని ఏమంటే గుచ్చి ఇవ్వటం. అవును, 5 ముత్తైదులతో గుచ్చిస్తారు. అలా ఇస్తే అప్పుడు ఏంటంటే ఆ సౌభాగ్యము మనకి పరిపూర్ణంగా ఉంటుందని, పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకి లభిస్తాయి అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎప్పుడైనా సరే నల్లపూసల వల్ల ఏంటంటే ఒకటి దిష్టి అనేదే కాకుండా ఆ నెగిటివ్ ఎనర్జీ, అంటే ఇప్పుడు తను కొత్తగా అడుగెట్టింది అత్తారింటో, సో అక్కడ ఏం నెగిటివ్ ఉంది ఏంటి అనేది తెలియదు. లేదు ఎవరి మంచి కల్లో ఎవరి చెడ్డ కల్లో తెలియదు. సో అలాంటిది ఏదైనా దిష్టి దోషాలు ఉంటే కనుక అది పోవటం అనేది ఉంటుంది అని చెప్పి, అందుకని అక్కడ ఏంటంటే ఈ నల్లపూసలతో పాటు ఒక రూప్ ఏదైనా సరే, లక్ష్మీదేవి జనరల్గా ఎక్కువ మంది వాడుకునేవాళ్ళు. ఆ లక్ష్మీదేవి రూపుని పర్మనెంట్గా పెట్టుకునేవాళ్ళు, నల్లపూసలు ధరించేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ పోవడంతో పాటు ఇంటి యొక్క ఆర్థిక స్థితి కూడా స్థిరత్వంగా ఉంటుంది అనే ఒక భావన. అయితే మనం నల్లపూసలకు వచ్చేప్పటికి ఏంటంటే విడిగా జాతకంగా అన్వయించినప్పుడైతే కనుక అది ఖచ్చితంగా దాని వెనకాల శని ఉండటం అనేది ఉంటుంది. సో వీళ్ళకి ఏదైనా సరే, అంటే ఇప్పుడు కాపురాలు ఎప్పుడైనా సరే ఎందుకు కోలుతాయి అంటే మూర్ఖత్వం వల్ల కానీ మొండి పట్టుదల వల్ల కానీ కోలుతాయి. సో మీరు లేదంటే మీ హస్బెండ్ ఉన్నారనుకోండి, ఇద్దరిలో ఎవరికో ఒకరికి కాంప్రమైజింగ్ అయ్యే గుణం ఉంటే అది నడుస్తుంది బండి. లేదు నేను మొండే అంటే అది అలానే ఉంటాయి, ఎవరు ముందుకు తీసుకెళ్ళలేరు. సో శని వల్ల ఏంటంటే ఇలాంటి అనుకోని మూర్ఖత్వాలు రావడానికి ఉంటాయి. సో అందుకని మనని ఆ రకమైన ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళడం కోసం అనేది కూడా వాళ్ళు వాడేవాళ్ళు. అందుకే మీరు పాత రోజుల్లో ఎన్ని గొడవలు వచ్చినా వాళ్ళు కలిసే ఉండేవాళ్ళు. సో నెమ్మదిగా వాళ్ళకి అయితే రేపు మారుతుంది అని ఒక ఆశాభావంతో వాళ్ళు వెళ్ళటం అనేది ఉండేది. కానీ మెయిన్ పర్పస్ అయితే కనుక ఖచ్చితంగా దిష్టి అనేది అంటకుండా ఉండటం కోసం, తర్వాత ఇంట్లో ఆర్థిక సమృద్ధి రావటం అనేది, తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే జనరల్గా భర్తకి ఏమంటాం అకాల మృత్యువు కానీ అనారోగ్యాలు కానీ ఉండకుండా ఉండటం కోసం నల్లపూసల మీద పెద్ద గ్రంథాలే ఉన్నాయి యాక్చువల్గా. సో అందుకని నల్లపూసలు అనేది మనకి చాలా విలువైంది. అందుకని ఎప్పుడైనా సరే పొరపాటున నల్లపూసలు కనుక తెగితే ఆ తెగటం అనే దాన్ని కూడా ఈ ఆడవాళ్ళు వేరే మాట ఉపయోగిస్తారు. అసలు అలా అనకూడదు. సో అది అందుకని ఏంటంటే వాటిని మళ్ళీ గుచ్చడానికి ఒక రోజు ఉంటుంది, ఏ రోజు పడితే ఆ రోజు గుచ్చకూడదు. కాకపోతే జనరల్గా మంగళ శుక్రవారాల్లో గుచ్చకూడదు పొరపాటున. సో మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే మళ్ళీ తిరిగి వాటిని గుచ్చుకోవటం అనేది అది భర్తతోనే తీయించాలి అని అంటారు. అలా కొంతమంది, అంటే ఇదేమవుతాయంటే కొన్ని వారి ఉండే ఇంటి సంప్రదాయాలు బట్టి కూడా ఉంటాయి. సాధారణంగా ఏంటంటే ఎవరో ఒకళ్ళు మళ్ళీ ముత్తైదుల చేత చేయించడం అనేది ఎక్కువ జాతుల్లో ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ముందు అడిగినట్టు, అంటే చిన్నతనంలో ఎవరైనా తెలియక అమ్మది బాగుంది అన్నట్టు వేసుకుంటూ ఉంటారు డైరెక్ట్. అలా చేస్తే ఏమన్నా అంటే దానివల్ల అలా అని కాదు, అంటే అంత చెడు అయితే ఇమీడియట్గా జరిగే అవకాశాలు అయితే ఏమి ఉండవు.
కానీ అది సంప్రదాయం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళని ముందులోనే మనం సర్దిద్దటం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ వరకు మంగళసూత్రం అసలు భర్తకు తప్ప ఎవరికి కనపడకూడదు కదా. పాత రోజుల్లో ఉన్న సిద్ధాంతం ప్రకారం మంగళసూత్రం పరాయి మగాడు ముందు మనం తీయకూడదు, లోపలే. అందుకని అప్పుడు ఎలాగా పెళ్ళైన అమ్మాయి అంటే నల్లపూసలు ఉండాలి, కాలికి మట్టిలు ఉండాలి. ఈ రెండు బట్టి ఓహో ఈ అమ్మాయి పెళ్ళైంది, ఈ అమ్మాయి జోలికి మనం వెళ్ళకూడదు అనేది ఉండేది. సో అంతే, ఒక రకంగా చెప్పాలంటే మన పుట్టుమచ్చలు లాంటివి మనకి మార్క్స్ అవి. సో నల్లపూసలు అందుకని ఇక్కడ దాకానే ఉంటుంది, కింద దాకా ఉండవు నల్లపూసలు. మీకు ఎప్పుడు కూడా కంటెంట్ చుట్టే ఉంటాయి అంతవరకు. అందుకని చూస్తే మీ నల్లపూసలు బట్టి మీకు పెళ్ళయింది అనేది నేను తెలుసుకుంటా. లేదా కాలికి మట్టిలోనే ఉండాలి. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు కూడా అప్పుడప్పుడు షో అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఆ వేలు పెళ్లికి ఉపయోగించే వేలు కాక పక్క వేలుకి పెట్టుకుంటున్నారు. అలా పెళ్ళైన వాళ్ళు కూడా ఎవరు పెట్టుకోవట్లేదు, అలా కొంతమంది పెళ్ళైన వాళ్ళు పెట్టుకోవట్లేదు. సో అందుకని ఇక్కడ మనం సంప్రదాయంగా తీసుకుంటే కొద్దిగా ఇవాళ మనం నమ్మలేము. అంటే పెళ్ళైన వాళ్ళు ఎవరో పెళ్లి కాని వాళ్ళు ఎవరో అనేది తెలియట్లేదు. కానీ సంప్రదాయం ప్రకారం అయితే ఖచ్చితంగా కాలికి మట్టలు ఉండాలి, మెల్ల నల్లపూసలు ఉండాలి. ఈ రెండు ఉన్న ఆడవాళ్ళ కాపురాలే చాలా ఆనందంగా ఏమంటాం అనుజ్ఞానం కూడా అనురాగాలతో ముందుకు వెళ్ళడానికి అయితే ఉంటుంది. బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.